So now next one, do while loop. Do while is also similar to while loop. Do while is also similar to while loop. So while loop అనేది ఎట్లనైతే ఉంటుందో అదే ప్యాటర్న్ లోపల ఏముంటుందంటే మనకి do while loop అనేది ఉంటుంది. సో ఒకసారి while loop సింటాక్స్ తీసుకుందాము, తర్వాత మనం do while కి వెళ్దాము. while సింటాక్స్ తీసుకుందాము. సో ఫస్ట్ ఏముంటుంది మనకి while సింటాక్స్ లో ఇనిషియలైజేషన్. So after completion of initialization, we can verify the while condition. If the condition is true, it execute statement. Then after we can check either increment or a decrement. So ఇది while కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, do while. సో do while is also similar to while loop అంటున్నాం. సో while loop అనేది ఎట్లనైతే మనకి టాస్క్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటుందో అదే ప్యాటర్న్ లోపల ఏముంటుందంట, do while అనేది ఉంటుంది. సో మరి ముందు సింటాక్స్ చూద్దాము, do while సింటాక్స్, తర్వాత మనం డెఫినేషన్ కి వద్దాము. ఇన్ do while is also first we can entering into the initialization part. So in do while is also first we can entering into the initialization part. సో ఇక్కడ while లో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ దేన్ని చెక్ చేస్తున్నాము, కండిషన్ ని చెక్ చేస్తున్నాం. కానీ do while లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇనిషియలైజేషన్ వితౌట్ ఎనీ కండిషన్ డైరెక్ట్లీ we can entering into the looping part. Here we can execute the statement for one time. అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని వన్ టైం ప్రింట్ చేయడానికి మనకు ఎటువంటి కండిషన్ అనేది అవసరం లేదు. సో ఇన్ do while ఫస్ట్ we can entering into the initialization part. After completion of initialization without any condition directly we can entering into the looping part. Here we can execute the statement. Then after we can check either increment or a decrement. Then after we can check either increment or a decrement. సో ఎప్పుడైతే మనం ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతామో, ఎప్పుడైతే అందులో నుంచి మనం ఎగ్జిట్ అవుతా ఉంటామో ఆ టైం లోపల ఏమైతా ఉంటుందంటే we can verify the while condition. సో ఇది దేనికి సంబంధించిన సింటాక్స్, ఇది do while end with semicolon. సో ఇప్పుడు while కి ఉన్న do while కి ఒకే ఒక డిఫరెన్సెస్ అయితే ఉంటది. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో while is called ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అంటాం. while is called ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. while ఎంటర్ అవుతున్న టైంలోనే కండిషన్ చెక్ చేస్తాము. హియర్ do while is called ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. ఎప్పుడైతే మనము ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతా ఉంటామో ఎగ్జిట్ టైం లోపల ఇక్కడ ఏమైతా ఉంటది, కండిషన్ అనేది వెరిఫై అవుతా ఉంటది. సో ఎగ్జిట్ టైంలో కండిషన్ వెరిఫై చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తుంది. ఒకవేళ ఎగ్జిట్ టైం లోపల కండిషన్ ఫాల్స్ అయింది అనుకుందాము, అక్కడ నుంచి అది టర్మినేట్ అయిపోతా ఉంటది. ఇంకొక డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇక్కడ కండిషన్ కి ఎటువంటి సెమికోలన్ అనేది ఉండదు, కానీ ఇక్కడ రాసిన కండిషన్ కి మాత్రం ఖచ్చితంగా మనం సెమికోలన్ తోటి అయితే బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది do while స్టేట్మెంట్. డెఫినేషన్ లాగా తీసుకుందాము. ఇన్ do while ఫస్ట్ we can entering into the initialization part. After completion of initialization without any condition directly we can entering into the looping part. Here we can execute the statement. Then after we can check either increment or a decrement. సో ఎప్పుడైతే అందులో నుంచి బయటకు వస్తామో ఆ టైం లోపల కండిషన్ అనేది చెక్ అవుతా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ బయటకు రాదు, మళ్ళీ ఆ లోపలనే ఉంటుంది. సో ఎగ్జిట్ టైం లోపల కండిషన్ అనేది ఫాల్స్ అయితేనే బయటకు వస్తాము, కండిషన్ ట్రూ అయితే లోపలే ఉండిపోతుంది. సో లోపల ఉండేసి మళ్ళీ రెండోసారి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తుంది, ఇంక్రిమెంట్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లోపలే ఉంటుంది. సో కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ స్టేట్మెంట్ అనేది ఏమైతా ఉంటుంది, మనకి నాన్ స్టాప్ గా ప్రింట్ అవుతా ఉంటుంది. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాము. సో మరి do while ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. So write a program to using
డూ వైల్ స్టేట్మెంట్. ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో వర్డ్ ఇన్ 10 times బై యూజింగ్ డూ వైల్. సో ఆల్రెడీ మనం ఈ ప్రోగ్రామ్ వైల్లో రాస్తాము. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని మనం దేని లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాము, డూ వైల్ లోపల అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో దీనికి నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే ఏం వాడుకోవట్లేదు, డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ డూ వైల్ అని పెట్టుకుంటున్నాను. సో ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్, ఓన్లీ స్టార్టింగ్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నా ఓన్లీ వన్ వేరియబుల్ ఇంట్ ఐ అని తీసుకున్నాను. సో డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇంటూ డూ వైల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ I is equal to 1. After completion of initialization, directly we can entering into the looping part. Here we can execute the statement system dot out dot println. దేన్ని ప్రింట్ ఇద్దాం, ఇక్కడ ఐ అయితే మనం ప్రింట్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు వచ్చే వాల్యూస్ అన్ని ఐలో నుంచే వస్తాయి. సో ప్లస్ ఇన్వర్టెడ్ కామా u/t ట్యాబ్ స్పేస్ క్యారెక్టర్. సారీ, మనం హలోని ప్రింట్ ఇద్దాం అనుకున్నాం కదా. సో యూజ్ హలో, ఎండ్ విత్ సెమికోలన్. నౌ ఇంక్రిమెంట్ i++. సో ఎగ్జిట్ టైం లోపల మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, వైల్ కండిషన్ అయితే తీసుకోవాలి. సో I less than or is equal to ఎక్కడి వరకు అనుకున్నాము, 10 వరకు. సో ఎండ్ విత్ సెమికోలన్. సో ఇది డూ వైల్ స్టేట్మెంట్ ని మనం ఇంప్లిమెంట్ చేయడము. సో మరి ఇక దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాము. కంట్రోల్ ఎస్. సో క్లాస్ నేమ్ డాట్ జావా, సేవ్. cd space desktop, cd space my programs, clear terminal. Now java c do while dot java, success. Now java space class name. సో హలో హలో అనేది మనకి ఇక్కడ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 10 times అయితే ప్రింట్ కావడం జరిగింది. సో క్లియర్ కదా, ఇది డూ వైల్ స్టేట్మెంట్ ని మనం ఇంప్లిమెంట్ చేయడము.